చేసిండు. హైదరాబాద్ కమిషనర్ ఒకటి, మల్కాజ్గిరి కమిషనర్ ఒకటి, సైబరాబాద్ కమిషనర్ ఒకటి. ఇక ఇది తుగ్లక్ పాలన కాకుంటే ఏమంటారు చెప్పండి దీన్ని. 3 రకాలు 3 కమిషనర్లు, హైదరాబాద్ కమిషనరు, మల్కాజ్గిరి కమిషనరు, సైబరాబాద్ కమిషనరు. ఇవేం పేర్లో నాకు అర్థం కాలే. దీంతో హైదరాబాద్ అనే బ్రాండ్ ఇమేజ్ తగ్గుతుందా పెరుగుతుందా? ఈరోజు హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్, హైదరాబాద్ సెంట్రల్ అని అట్లుండాలి. బెంగళూరు సెంట్రల్, చెన్నై సెంట్రల్, ఢిల్లీ సౌత్, ఢిల్లీ నార్త్ ఎట్లుందో దాని లెక్క పేర్లు పెట్టాలి. కానీ ఎవడన్నా ఈ పేర్లు పెడతాడా? అంటే ఎంత పనికిమాలిన ముఖ్యమంత్రి మనకు ఉండంటే అంత పనికిమాలిన ఉన్నాడు. ఆ క్యాబినెట్ కూడా ఎట్లా చెప్తున్నా, పొంగిలేటి మాట్లాడాను కదా, ఇటువంటి దందాలు చేసుకుంటే ఎవరి దందాలు వాడు, ఎవరి దందాలు వాడి ఈ పేరు ఎట్లా పెడతారు అని మరిగేటోళ్ళు లేడు, మాట్లాడేటోళ్ళు లేరు. దీంతో ఏ విధంగా ఇమేజ్ ఉంటుంది చెప్పండి సార్? ఏ విధంగా హైదరాబాద్ ఇమేజ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈరోజు సెకండ్ క్యాపిటల్ అనుకుంటున్నాము. హైదరాబాద్ అనేది ఈరోజు ప్రపంచ స్థాయిలో గుర్తింపు చెందిన రాష్ట్రంగా ఉంటారు. ఒకనొక సమయంలో ఇది ప్రత్యేక దేశంగా కూడా ఉండే. ఈ నైజాం ఏరియా అనేది ప్రత్యేక దేశంగా కూడా ఉండే. అంత గుర్తింపు తెచ్చుకున్న హైదరాబాద్ను ఈరోజు మల్కాజ్గిరి అంట, సైబరాబాద్ అంట, హైదరాబాద్ అంట. అంటే వాటికి వీటికి సంబంధం లేకుండా, హైదరాబాద్ అనే టైటిల్ వాటికి రాకుండా ఇంత బుద్ధిహీనుడైన ముఖ్యమంత్రి మనకు ఉండడం నిజంగా మన దురదృష్టం, మన దౌర్భాగ్యం. ఇవి ఈరోజు అంశాలు. దయచేసి ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ వారు సబ్స్క్రైబ్ కండి. దయచేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. 25,000 సబ్స్క్రైబర్స్ ఇప్పటి వరకు బక్క జెట్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్కి వచ్చేందుకు వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు. అంతేకాకుండా కంప్లీట్ మనం పబ్లిక్ ఇష్యూస్ పైన మాట్లాడడమే కాదు, వీటిపైన గవర్నమెంట్ ఆఫీసులో కానీ కోర్టుల పరంగా కానీ మన పోరాటం కూడా కొనసాగుతుంది. ప్రజల సమస్యలు ఫైట్ చేయడం అన్కాంప్రమైజ్గా ముఖస్థుతి లేకుండా, ముఖాలు చూడకుండా మనము నిర్మోహమాటంగా వీటిపైన పోట్లాడడం. ఈరోజు సామాన్యుల తరపు నిలబడాల్సిన బాధ్యత మనపైన ఉన్నది. మనం చూసినాం ఈరోజు ఒక మంత్రి, ప్రభుత్వ ఉద్యోగులు ఏ విధంగా ప్రభుత్వాన్ని కూని చేసింది అనేది మనం చూసినాం. ఇంకో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో వచ్చి పెత్తనం చేసి పోలీసు శాఖను తన గుప్పిట్లో పెట్టుకునే మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పోలీస్ శాఖను ఆయన చేతిలో పెట్టిందో మనం చూసినాం. రెండవది, ఇప్పటికీ 63 మందికి మరణాలు, రిటైర్డ్ ఉద్యోగుల మరణాలు చేరినప్పటికీ నిమ్మరకు నీరెత్తనట్టుగా ఈరోజు ప్రభుత్వానికి దాసులు లెక్క